ప్రాపర్టీస్ ఆఫ్ రిఫ్లెక్షన్ డిఫరెంట్ ఇప్పుడు సపోజ్ స్పెరికల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ నేను ఏం చేస్తాను అంటే ఒక స్పియర్ తీసుకుంటా. ఇదేంటి ఒక స్పియర్ కదా. ఈ స్పియర్ని నేను కట్ చేసిన ఇది లోపల సైడ్ ఒకటి పాలిష్ ఉంటుంది, ఒకటేమో బయట సైడ్ పాలిష్ ఉంటుంది. సపోజ్ ఇట్లా బయట సైడ్ పాలిష్ ఉంది, బయట సైడ్ పాలిష్ ఉంది అంటే లోపల సైడ్ రఫ్ ఏరియా ఉంది, లోపల రఫ్ ఉంది. లేదంటే ఇంకో మిర్రర్ ఏముంటుందంటే సేమ్ ఇలానే బయట సైడ్ రఫ్ ఏరియా ఉంటుంది, లోపల సైడ్ పాలిష్ ఉంటుంది. అర్థమైందా? సో దీన్ని ఏమంటాము? కాన్వెక్స్. ఇది మరీ చెప్పిన ఎట్లా గుర్తుపెట్టుకుంటావో, కేవ్స్ ఉంటాయి కదా, కేవ్ లోపల దొంగలు ఉంటారు కదా, కేవ్ లోపలికి వెళ్తారు కాబట్టి దాన్ని మనము కేవ్. సో లోపలికి ఎంటర్ అవుతారు. అర్థమైందా? సో ఇది కేవ్ కాబట్టి కేవ్ లోపలికి వెళ్తున్నాం కాబట్టి కాన్ కేవ్. ఇది అర్థమైందా? కేవ్ లెక్క ఉంటుంది కాబట్టి కాన్ కేవ్. ఇది రిఫ్లెక్షన్ అంటే బయట, అంటే కాన్ కేవ్ ఉంటాయి కదా, బయట సైడ్ రిఫ్లెక్షన్ అంటే కాన్వెక్స్. ఇప్పుడు కాన్వెక్స్ ఇది రిఫ్లెక్ట్ అయ్యేది కాన్వెక్స్ కదా, కాన్కేవ్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే వేరే రిఫ్లెక్షన్స్ అది ఇక్కడ వెళ్దాం, అక్కడికి వెళ్దాం. నీట్ వెళ్ళగానే ఫస్ట్ కాన్వెక్స్ కాన్కేవ్ మిర్రర్స్. ఈ స్పియర్ని కట్ చేస్తే నాకు 2 టైప్స్ ఆఫ్ మిర్రర్స్ వచ్చేసినాయి. ఒకటి కాన్కేవ్ మిర్రర్ వచ్చింది, ఒకటి కాన్వెక్స్ మిర్రర్స్ వచ్చేసినాయి. 2 టైప్స్ ఆఫ్ మిర్రర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు నాకు ప్రాపర్టీస్ చూస్తే, ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్లో ఒక టైప్ ఆఫ్ ఇమేజెస్ వస్తుంది. తీసుకోండి. కాన్కేవ్లో ఒక టైప్ ఆఫ్ ప్రాపర్టీ వస్తుంది, కాన్వెక్స్లో ఒక టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ వస్తుంది. ఇప్పుడు నేను 2 ప్రాపర్టీస్ వస్తుందని చెప్పిన. ఏంటిది అది? 2 ప్రాపర్టీస్ ఏంటంటే రియల్ ఒకటి, వర్చువల్ ఒకటి. రియల్ ఒక ప్రాపర్టీ, వర్చువల్ ఒక ప్రాపర్టీ. అర్థమైందా? సో రియల్ అంటే ఏంటిది, వర్చువల్ అంటే ఏంటిది? రియల్ అంటే రియల్లో ఇన్వర్టెడ్ వస్తుంది, వర్చువల్లో ఇరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇన్వర్టెడ్ అంటే మీకు ఎలా ఉందో అలానే వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇలా వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇది నువ్వు అనుకో, ఇది ఎవడు వంశాయి, ఆడెవడు వంశాయి. ఇప్పుడు నువ్వు మిర్రర్ ఎట్లా కనిపిస్తున్నావు? ఇట్లా కనిపిస్తున్నావు నువ్వు. అదేమైంది? అది తల కిందకి కాలు పైకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇరెక్ట్ అంటే నువ్వు పైన ఇటు వస్తున్నావు. అర్థమైందా? రియల్ అండ్ వర్చువల్ అంటే రియల్కి ఫ్రెండ్ ఎవరో ఇన్వర్టెడ్ వస్తుంది, రియల్ వచ్చినప్పుడు మీకు ఇన్వర్టెడ్ వస్తుంది, వర్చువల్ వచ్చినప్పుడు ఇరెక్ట్ వస్తుంది, రియల్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? రాసుకో, ఎగ్జాంపుల్స్ ఏమో రాసుకోవచ్చు అంట. ఇంకా ఎందుకంటే అట్లా గుర్తుంటుంది, నాకు ఎక్కువసేపు గుర్తుండట్టు చేసుకొని రాసుకుంటే. సారీ రాంగ్ రాసిన నేను రాంగ్ రాసిన. ఇన్వర్టెడ్ అంటే రివర్స్ రియల్ అండ్ ఇన్వర్టెడ్, వర్చువల్ అండ్ ఇరెక్ట్ కరెక్ట్ రాసిన. రియల్కి ఫ్రెండ్ ఇన్వర్టెడ్, వర్చువల్కి ఫ్రెండ్ ఇరెక్ట్. ఈ ప్రాపర్టీస్ ఎక్కడ వస్తుందో, ఎక్కడ యూజ్ చేస్తుందో నేను తర్వాత చెప్తాను, ఇప్పుడేం చెప్తాను ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోండి. ఇది రియల్ అండ్ వర్చువల్ అనే ప్రాపర్టీని గుర్తుపెట్టుకోండి. ఏమని పెట్టుకుంటావు? రియల్ అంటే ఇన్వర్టెడ్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి, లేదంటే ఇన్వర్టెడ్ వచ్చినప్పుడు రియల్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి, వర్చువల్ వచ్చినప్పుడు ఇరెక్ట్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఈ ప్రాపర్టీస్ రెండు గుర్తుపెట్టుకోవాలి. అయిపోయిందా?